హాయ్ అండి. వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యకరమైన రాగి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా ముందుగా మనం రాగి పిండిని ఒక కప్ అయితే తీసుకుందాము. బయట సూపర్ మార్కెట్లో కొనుక్కున్నా పర్వాలేదు, లేకపోతే రాగుల నుంచి రాగి పిండి ఆడించుకున్నా కూడా పర్వాలేదండి. ఏదైనా కానీ రాగి పిండి ఒక కప్ తీసుకోండి. ఆ తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని ఒక కప్పు రాగి పిండిని కూడా ఆ పెనంలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలాగా వేగించుకోవాలండి. వేగించేటప్పుడు మనం ఇందులోకి నెయ్యిని ఒక 2 టీ స్పూన్లు వేసుకుందామండి. అంటే ఈ పిండి వేగుతున్నప్పుడు మనకి నెయ్యి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో మీకు నెయ్యి కనుక ఇష్టం లేకపోతే కనుక ఆయిలే వేసుకుని వేగించుకోవచ్చు. ఆయిల్ వేస్తే అంత బాగోదు, నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఇలా వేగించుకోండి. చూసారు కదా, కలర్ కూడా మనకి మారింది కదా. ఫస్ట్ ఎలా ఉందో తర్వాత ఈ రంగులోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 7-10 నిమిషాల దాకా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. ఆ తర్వాత ఈ ఈ చూసారు కదా, నెయ్యితో భలే ఉందనమాట. వేడివేడిగా మెత్తగా అంటుకుంటుంది. అదే బ్యాండీలోకి ఇప్పుడు 10-12 వరకు జీడిపప్పు పలుకుల్ని, అలాగే బాదం పప్పులు వచ్చేసి 7-8 దాకా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా లేకపోతే కనుక ఇందులో మీరు నువ్వుపప్పు కానీ లేకపోతే పల్లీలు కానీ అలా వేసుకోవచ్చండి. అందరి దగ్గర ఉండవు కదా, సో అందుకని చెప్తున్నాను. బాగా వేగించుకున్న తర్వాత ఈ రకంగా అయితే నేను దంచేసుకున్నాను అనమాట. మీరు దంచుకోలేకపోతే మిక్సీ కూడా ఆడుకోవచ్చండి. సో మీకు ఏ విధంగా అవైలబుల్గా ఉంటుందో అలా చేయండి. తర్వాత 2 యాలక్కాయలు తీసుకొని అందులో ఉన్న సీడ్స్ని నేను చితకొట్టుకొని ఇందులోకి వేసుకున్నానండి. మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిటిని కూడా ఇలా కలుపుకోవాలి. ఒక కప్పుకి రాగి పిండికి బెల్లం అనేది ఎంత తీసుకోవాలంటే 3-4 కప్ అయితే బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్నెస్ అయితే ఇది ఎక్కువగా తినే వాళ్ళకైతే మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. స్వీట్నెస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకైతే 1/2 కప్పు తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో బెల్లం పాకం అనేది మనకి ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. కొద్దిగా జిగురుగానే ఉండాలన్నమాట. సో ముట్టుకుంటే మనకి జిగురు తెలియాలన్నమాట. ఆ విధంగా అయితే మనం బెల్లం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. బెల్లం సిరప్ వేడిగా ఉంటుంది కాబట్టి ఏదన్నా స్పూన్ సహాయంతో కానీ గరిటె సహాయంతో కానీ ఇలా కలుపుకోండి ఫస్ట్. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలైతే చేసుకుందాము. సో నాకైతే ఇక్కడ బెల్లం సిరప్ అయితే కరెక్ట్గా సరిపోయింది. లడ్డు వచ్చేస్తుందంటే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు. ఒకవేళ మీకు ఇన్కేస్ లేకపోతే బెల్లం సిరప్ అయిపోయి మీకు లడ్డు చుట్టడం రాకపోతే కనుక ఇందులోకి పాలు కూడా వేసుకోవచ్చండి. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా రుచికరమైన రాగి లడ్డు అండి. రోజుకి ఒకటి తింటే కనుక మనకి ఎముకల బలానికి కానీ, కాల్షియం కానీ, ప్రోటీన్స్ కానీ, ఇందులో ఫైబర్ కానీ మరిన్ని పుష్కలంగా ఉంటాయన్నమాట. చాలా మంచిదన్నమాట. ఇది పెద్దల నుండి చిన్నపిల్లల వరకు కూడా ఎవరైనా తినచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. లేకపోతే మీరు ఇంకా ఇన్కేస్ మీకు సరిపోకపోతే కనుక ఇందులోకి నెయ్యి కాచుకుని కూడా వేసుకోవచ్చు. సో ఇలా మృదువుగా చాలా అందంగా చాలా చక్కగా ఉంటాయన్నమాట. రుచి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా. నాకు ఇది ఎలా అనిపించిందంటే ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే రవ్వ లడ్డు ఎలా ఉంటుందో సో అలానే ఉందండి. మాత్రం తీసిపోదు, దానికి అలానే ఉంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నిజంగా చాలా టేస్ట్ బాగుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి ఈ రాగి లడ్డూని. అంతేకాదండి, ఈ లడ్డు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత బాగుంది.
ఒక్కసారి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఒక 10 రోజులు, 15 రోజుల పాటు ఇది నిలవ కూడా ఉంటుందండి. అలాగే మనం ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే గనక హ్యాపీగా రోజు తినొచ్చనమాట. మన పిల్లలకు గానీ, పెద్దలకు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. చూసారు కదా! ఇంత మంచి వీడియో చేసినందుకు లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు వెజిటేరియన్ రెసిపీస్ ఏమన్నా కావాలంటే కామెంట్‌లో అడిగేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.